మనకి వర్షం వచ్చే ముందు కొన్ని సంకేతాలు ఇస్తుందండి. ఉరుములు ఉరమడం, మేఘాలు చల్లబడడం, అదేవిధంగా గాలి రావడం. ఇట్లాంటి సంకేతాలు వచ్చినప్పుడు మనం ముందే ఆ సమస్యను పసిగట్టి జాగ్రత్త పడతాం. అదేవిధంగా మనకు జీవితంలో గూడా సమస్యలు వచ్చే ముందు కొన్ని సంకేతాలు వస్తూ ఉంటాయి. ఆ సంకేతాలను గనుక మనం గుర్తించి ముందే పసిగట్టి తెలుసుకున్నట్లయితే మనకు ఉజ్వల భవిష్యత్తు అనేది ఉంటుంది. కాబట్టి మన జీవితంలో గూడా మనం ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉంటాం. కష్టపడుతూ ఉంటాం. ఏ వ్యాపారం చేసినా గూడా నష్టాలు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో చూసుకుంటే ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. ఏ సమస్యలొచ్చినా గూడా చాలా ఖర్చు పెడుతూ ఉంటాం. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. వివాహం, విదేశీ ప్రయాణాలు, ఉద్యోగం కోసం రాత్రింబగళ్ళు కష్టపడి చదువుతూ ఉంటాం. అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ప్రమోషన్‌ల కోసం గూడా చాలా వేచి చూస్తారు. అలాంటి వారికి మనము ఇలాంటి సమస్యలున్నప్పుడు, ఇలాంటి సమస్యలు మనకెందుకొస్తాయంటే, ఆ శని భగవానుడు మనకు వెంటబడడం వల్లనే ఇలాంటి సమస్యలొస్తూ ఉంటాయి. కాబట్టి మనకున్న రాశులలో 12 రాశుల వాళ్ళు నేను ఈ జూన్ 27వ తేదీన శని త్రయోదశి నాడు శని హోమం జరిపించబోతున్నాను. కాబట్టి మీరు అన్ని రాశుల వాళ్ళు తప్పకుండా ఈ శని హోమాన్ని జరిపించుకున్నట్లయితే మీకున్న సకల సమస్యలు మొత్తం తీరిపోతాయి.